అందరికీ గొప్పగా బతకాలనే ఆలోచన ఉంటుంది, కానీ అప్పులు చేసి కొంతమంది గొప్పగా బతుకుతుంటారు. అది కూడా ఒక బతుకు కాదు. ఏదో ఒక రోజు ఆ అప్పులను అందరూ నీ ఇంటి మీదకి వచ్చిన రోజు నీకు ఎందుకురా బాబు ఈ అప్పులను చేసినా అనే ఆలోచన మైండ్లోకి వస్తుంది. ఏం ఆలోచన వస్తుందో నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. అదే వచ్చిందా మైండ్లోకి? కంపల్సరీ వస్తుంది. అలా వచ్చే ముందు నేను ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడి మానేయాలని నీకు ఆలోచన రావాలి. మానేసి ప్రశాంతంగా నీ భార్య బిడ్డలతోటి నువ్వెంత సంపాదించినో అంతలోనే హ్యాపీగా ఉండాలి. అంతేగాని ఈ యాప్స్ జోలికి, ఆ బెట్టింగ్ యాప్స్ల జోలికి, ఆన్లైన్ గేమ్ జోలికి వెళ్ళకు. నీకు మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఊరి గూడ్చలో ఉన్నా కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ నీ మైండ్లో నుంచి ఈ ఆలోచన వెళ్ళాలి. ఏ ఆలోచన? గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ద్వారా అప్పులు తేవడం ద్వారా ఇవన్నీ ఒక మనిషికి జీవితాన్ని ఖరాబు చేస్తుంది.